హైదరాబాద్ హెచ్ఏసీసీ సమ్మిట్ లో పాత్ ఆఫ్ జస్టిస్ ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. జలియన్వాలాబాగ్ హింసకాండకు సంబంధించిన ఫోటోల ప్రదర్శన జరిగింది. హింసకాండకు కారకుడైన జనరల్ డయ్యర్ ఫోటోతో పాటు వివరాలు ప్రదర్శించారు. అలాగే ప్రపంచ దేశాలతో భారత్ అవలంబించిన విధానాలు, నాటి ప్రధానుల సత్సంబంధాలపై ఫోటో ప్రదర్శన జరిగింది. కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్ఛార్జి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్, మంత్రులు పాల్గొన్నారు. మొదటి నుంచి ప్యాత్ టు జస్టిస్ అంటే న్యాయం కోసం మన దారి అని చాలా స్పష్టంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలైనటువంటి ఆలోచనలు మన నాయకులు రాహుల్ గాంధీ గారు కానీ, మల్లికార్జున ఖర్గే గారు కానీ, వారి ఆలోచనకు అనుగుణంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంగా మేము ఈ ఎగ్జిబిషన్ ద్వారా మన చరిత్ర మొత్తాన్ని, దశాబ్దాలుగా భారతదేశం చేసిన ప్రయత్నాలని, వాటి సంబంధించిన విజువల్స్ అన్నిటిని కూడా ఈరోజు మీరు కూడా తీసి ప్రపంచానికి అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. జరుగుతున్న అనేక అలజడులు ఆర్థిక పరంగా, రాజకీయంగా, సామాజికంగా, అలాగే అనేక రకాలైన అసమానతతో కూడినటువంటి ప్రపంచంలో ఉన్న సమాజాల కోసం ఈనాడు భారత్ సమ్మిట్ అని ఒక పెద్ద ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమాలని అర్థం చేసుకోలేనటువంటి కొద్దిమంది చిన్న చిన్న విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వారి గురించి పెద్దగా మీరు ఆందోళన చేయాలి. ప్రజాస్వామ్య హక్కుల గురించి కానీ, శాంతి గురించి కానీ, దానికి సంబంధించి మన దేశానికి సంబంధించిన చరిత్ర, ఇతర దేశాలకు సంబంధించిన వందలాది మంది వివిధ దేశాల నుంచి పాల్గొంటా ఉన్న ప్రతినిధులు అందరూ కూడా మన దేశానికి సంబంధించిన చరిత్ర, మన దేశం ఈరోజు రాజ్యాంగాన్ని ఒక పవిత్రమైన స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తూ, దానిలో భాగంగానే మా నాయకులు మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు ఒక ప్రత్యేకమైన సంకల్పనతో అందరూ కూడా రాబోయే కాలంలో అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి శాంతి కోరుకోవాలి, శాంతిని నెలకొల్పాలి, ఈరోజు అందరూ కూడా బాగుండాలని ఆలోచన చేస్తూ ఉన్న వారి ఆలోచనను కూడా ఈ ఎగ్జిబిషన్ ద్వారా తెలియజేయడం జరిగింది.